నేను అప్పటికి ఇప్పటికీ నేను పరలోకానికి వచ్చిన తర్వాత కూడా నాకు పెద్ద ఆశలు ఏమి లేవు. యేసయ్య పాదాలు ఒకసారి ముద్దు పెట్టుకుంటే చాలు అనిపిస్తుంది నాకు. కిరీటం తీసుకో కొడుకా అంటే ఎందుకు నాయన కిరీటం, అది నువ్వే పెట్టుకో అందామని నా ఉద్దేశం. ఈ సంగతి ఇంతకుముందు కూడా చెప్పు. ఏం చేసుకోవాలి చెప్పు. అదేమన్నా క్యాడ్బరీస్ చాక్లెటా కొరుక్కొని తినేటందుకు? విశ్వసింహాసనం నీకు ఇచ్చేసా కొడుక, నువ్వు తీసుకో. నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఇంకో పని ఉందని యేసయ్య వెళ్ళిపోతే యేసు లేనటువంటి ఆ సింహాసనము బ్రహ్మాండం నేనేం చేసుకోవాలి? నెత్తికేసి కొట్టుకోవాలనా? యేసు లేని పరలోకం అసలు పరలోకమే కాదు. ఇంత కష్టపడి అక్కడికి ఎందుకు వెళ్తున్నాం మనం? గొర్రెపిల్ల పెండ్లి విందు కొరక, పరలోక జిలేబీలు, పరలోక మైసూరు పాకులు, పరలోక జాంగ్రీలు, పరలోకంలో మడత కాజాలు, గొట్టం కాజాలు, దానికా మనం పోయేది? మరి దేని కొరకు? సింహాసనాలు కిరీటాల కొరక? ఒక్కొక్కరి లెవెల్ అది, ఒక్కొక్కరి లెవెల్ అది. ఏదో దొరుకుతుందని పరలోకానికి వచ్చే వాళ్ళంతా ఒక రకం. ఏదో దొరికేది కాదు బాబు. వరములన్నిటికీ ఊట అయిన సకల వరప్రదాత అయిన యేసయ్య సన్నిధి కొరకు పరలోకానికి వచ్చేవాళ్ళు కేటగిరీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాయే నా స్వాస్థ్య భాగం అంటాడు దావీదు. దానికి అర్థం ఇదే, యెహోవాయే నా స్వాస్థ్యము. అక్కడ నాకు ఇంకా వేరే ఆస్తిపాస్తులు అక్కర్లేదు, ఆయన దొరికితే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రహ్మాండమంతా ఇచ్చేసి యేసయ్య బయటికి వెళ్ళిపోతే ఏం చేసుకోవాలి బాబు? ఏం చేసుకుంటావు? కొరుక్కొని తింటామా? బ్రహ్మాండం అంతా ఇచ్చే ఆయన వెళ్ళిపోతే లాభం లేదు. నేను అదంతా వదిలిపెట్టి ఆయన వెంట పోతాను. నేను ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానయ్యా, ఇదంతా బ్రహ్మాండం నాకు అక్కర్లేదు, నువ్వెటు వెళ్ళిపోతున్నావు కదా, అక్కడికి నేను కూడా వస్తాను. ఎందుకంటే ఇట్లాంటి కోటి బ్రహ్మాండాలు ఆయన నోరు తెరిస్తే మళ్ళీ పుట్టుకొస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ యేసు లేని బ్రహ్మాండములో మహిమ ఉండదు, ప్రభావం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. అది ప్లాస్టిక్ మల్లెపూలు లాంటిది. ఏమండి? ప్లాస్టిక్ మల్లెపూలు లాంటిది.